ఉదయాన్నే కర్నూలులో హొసన్న మందిరం తరఫున సేవ చేస్తూ ఉన్న ఫ్రెడ్ అన్న ఉదయాన్నే హాస్పిటల్లో ఎవరికి ఆరోగ్యం బాగాలేకపోతే ప్రార్థన చేయడానికి వెళుతుంటే యాక్సిడెంట్ అయినట్లుగా చెప్పారు. ఆర్టీసీ బస్సు వెనక చక్రాల కిందకి కాలు వెళ్ళిపోయింది. వాహనం బైక్ నుజ్జు అయిపోయిందట. ప్రాణాపాయ పరిస్థితిలో నుంచి తప్పించబడ్డారు, కానీ కుడికాలు బాగా మడిమి దగ్గర బాగా నుజ్జు అయిపోయింది. మోకాల కింద 4-5 చోట్ల విరిగిపోయింది. ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పారు. ఉదయాన్నే నేను ఫ్రెడన్తో మాట్లాడాను. జరిగిన పావు గంటకే కూర్చోబెట్టి కాస్త దేవుని మాటలు చెప్పి ధైర్యపరిచిన ఫోన్లో మాట్లాడాను. ఇక ఉదయం నుంచి డాక్టర్స్తో మాట్లాడుతూనే ఉన్నాను. ప్రస్తుతం చిన్న సర్జరీ జరుగుతూ ఉంది. తెలియాలి కనుక ఆత్మీయులకి సివియారిటీ ఏమిటో తెలిస్తే మరింత ప్రార్థన చేస్తారని చెప్తున్నాను. మెయిన్గా ఉన్న బ్లడ్ వెయిన్ రక్తనాళం కట్ అయిపోయిందట. కాలుకి చాలా ప్రమాదమే. ప్రభువుకు అసాధ్యమైంది ఏమీ లేదు. అంచేత ప్రార్థన చేద్దాం. రేపు ఆరాధన అయిపోగానే వెంటనే బయలుదేరి అందరూ వెళుతున్నాం. నా నాయకులందరూ బయలుదేరి వెళతాం. ప్రస్తుతానికి అక్కడ కూడా కర్నూలు హాస్పిటల్ ఆయా చుట్టుప్రక్కల దాదాపు 10,000 మంది విశ్వాసులు ఉన్నారట. అక్కడ ఇబ్బందికరంగా ఉంది. ప్రార్థన చేద్దాం.